లో పరిపాలించిన 400 ఏళ్ల క్రితం రాచకొండలో పరిపాలించిన వెలమలట అప్పుడు రెడ్ల తలకాయలని కొట్టి పగలగొట్టి ఆ రెడ్ల తలకాయలలో అన్నం పెట్టుకొని తిన్నారట. బమ్మెరపోతన ఒక పుస్తకం రాసిండు. బమ్మెరపోతన ఒక పుస్తకం రాసిండు, భోగిని దండకం అని. ఆ భోగిని దండకంలో రెడ్లకి వెలమలకి తెలంగాణలో 100 సంవత్సరాల నుంచి పడదు అని ఉంది. ఎందుకు? రాచకొండ ఏరియాలో ఆ ప్రాంతంలో ఈ బీహార్ నుంచి వచ్చారో, ఒరిస్సా నుంచి వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. పద్మనాయక వెలమలు. ఈ వెలమలు 6 అడుగుల ఎత్తుతోటి మంచి గట్టిగా ఊర్ల మీద పడి కర్రలు గిర్రలు తీసుకొని దౌర్జన్యాలు దాడులు చేస్తుంటే వైష్ణవుడు పిలిచి, అరే మీరు కర్రల కత్తులు రాళ్ళు తీసుకొని తిరగొద్దు, మీకు ఒక సంకల్పం ఇచ్చి మిమ్మల్ని ఒక 5-6 ఊర్లకు రాజులుగా క్షత్రియులుగా మారుస్తా అని వాళ్ళకి ఒక క్షత్రియ హోదాని ఇచ్చారు వైష్ణవ బ్రాహ్మణులు. మీరు వైష్ణవ మతాన్ని ప్రచారం చేయండి, వైష్ణవాన్ని ప్రచారం చేయండి, 10 ఊర్లకి 20 ఊర్లకి రాజులుగా అండి అని అట్లా నిలబడి కర్రలు కత్తులు పట్టుకొని తిరిగి ఆ వెలమ యువకుల్ని క్షత్రియ హోదా ఇచ్చేసరికి ఆ క్షత్రియ హోదాలో వాళ్ళు రాజులుగా మారిండ్రు. ఆ రాజులు మారి వైష్ణవాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దాంట్లో ఇచ్చిన బహుమానమే నరసింహస్వామి దేవాలయానికి 1000 కోట్లతోటి కేసీఆర్ ఆ వైష్ణవ కృతజ్ఞత చెల్లించుకున్నాడు. అట్లా తెలంగాణలో ఈ వెలమలు తిరిగే రోజుల్లో గ్రామాలలో రెడ్లు ఉండేది. గ్రామాలకి ఈ రెడ్లకి వెలమలకి పడకపోయేది. ఇది ఒక పెద్ద 400-500 సంవత్సరాల కొట్లాట. ఈ కొట్లాట ఒక దశలో కాకతీయ సామ్రాజ్యంలో కూడా గోనగన్నారెడ్డికి వెలమదొరలకి అక్కడ పడలేదు. ఈ చరిత్ర మొత్తాన్ని అసలు కేసీఆర్ అనే